I breathed a song into the air. Breathed ante sing anamata. Breathe ante sing. I sing a song anamata. Here breathed, verb third form of the verb. Sing, sang, sung. Okay. So I sung a song into the air. సో నేను ఒక సాంగ్ పాడాను, అది గాల్లోకి వెళ్ళిపోయింది. ఇట్ ఫెల్ టు ఎర్త్, అది కూడా భూమి మీద పడిపోయింది. ఐ న్యూ నాట్ వేర్, అది కూడా ఎక్కడ పడిపోయిందో నాకు తెలీదు. For who has a sight so keen and strong that it can follow the flight of song? That it can follow the flight of song. For who has a sight? Who has a sight so keen and strong? So ఎవరైతే ఆ సాంగ్ని చాలా షార్ప్, కీన్ అంటే షార్ప్ అండ్ స్ట్రాంగ్, చాలా అబ్జర్వేషన్ తోటి ఆ సాంగ్ విన్నారో చూసారో, that it can follow the flight of song. So they can understand the song. సో అది ఎటువైపు వెళ్ళింది, ఎవరైతే చాలా షార్ప్గా విన్నారో, అది చాలా కాన్సన్ట్రేషన్తో ఆ సాంగ్ విన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తోంది అది ఎక్కడైతే ఆ సాంగ్ పడిపోయింది అనేసి. దట్ ఇట్ కెన్ ఫాలో ద ఫ్లైట్ ఆఫ్ సాంగ్, దట్ ఇట్ కెన్ ఫాలో ద ఫ్లైట్ ఆఫ్ సాంగ్ అనేసి. సో అది ఏ దారిలో అయితే వెళ్ళిందో అదే దారిలో ద సాంగ్ ఆల్సో ఫాలోడ్ అని చెప్పి. Long afterward in an oak. Here oak, in an oak means in an oak tree. Oak means oak tree అనమాట. Long afterward, చాలా కాలం తర్వాత ఒక ఓక్ ట్రీ పైన ఐ ఫౌండ్ ద యారో స్టిల్ అన్బ్రోక్. నేను ఏదైతే యారోని షార్ట్ చేశానో ఆ సేమ్ యారోని నేను చూశాను. స్టిల్ అన్బ్రోక్, అది ఇంకా విరిగిపోకుండా ఉంది. స్టిల్ అన్బ్రోక్, అది విరిగిపోలేదు ఇంకా కూడా, చాలా కాలం తర్వాత కదా, స్టిల్ ఇట్ వాజ్ అన్బ్రోక్ అని చెప్తున్నాడు. అండ్ ద సాంగ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ద సేమ్ వే ఐ సాంగ్ ఏ సాంగ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఐ ఫౌండ్ అగైన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్. ఐ ఫౌండ్ అగైన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్. సో ద యారో వాజ్ ఫౌండ్ in an oak tree, and the song he sang from the beginning to end he found again in the heart of a friend. Tana friend heart lo a song from the beginning to end without any mistakes he found again. That is the true friendship he felt. That is the true friendship he felt. When we ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ని కానివ్వండి, మన ఫ్రెండ్స్ చెప్పిన వాక్యాలు కానివ్వండి, ఏదైనా మాటలు ఉంటే అవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం? వెన్ ఎవర్ ద ఫ్రెండ్షిప్ ఈజ్ ట్రూ, ఎస్, ద బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ విల్ బి ట్రూ, దెన్ ఓన్లీ వీ కెన్ రిమెంబర్ దోస్ వర్డ్స్ ఆర్ దోస్ సాంగ్స్. ఆ పర్సన్స్ యొక్క సాంగ్స్ని కానివ్వండి, ఆ పర్సన్ యొక్క మాటలు కానివ్వండి మనకి గుర్తుండిపోతాయి. వెన్ ఎవర్ వీ ఫీల్ దెమ్ యాజ్ అవర్ ఫ్రెండ్స్, వాళ్ళు బాగా మనకి మంచి మిత్రులు అనుకున్నప్పుడే వాళ్ళు పాడినటువంటి పాటలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి పనులు కానివ్వండి మనకి బాగా గుర్తుండిపోతాయి. వీ ఫీల్ ఎంజాయ్ దెమ్, వీ ఎంజాయ్ దోస్ థింగ్స్ ఆల్సో. సో హియర్ ఆల్సో ద సేమ్. ఎప్పుడో తన ఫ్రెండ్ తన చిన్నతనంలో పాడినటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ తన ఫ్రెండ్ అలా గుర్తుపెట్టుకున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ హీ రిమెంబర్డ్. ఓకే, సో that is the true friendship the poet felt. That is the true friendship the poet felt here. So the arrow he shot he found in an oak tree, and the song he sang also he found in the heart of a friend. Okay, here is the poem. Here is your poem, The Arrow and the Song. The Arrow and the Song. So here about the poem we have some questions. Answer them. The poet dashed an arrow into the air. Shot or breathed? Arrow shot or breathed? Arrow shot. The poet shot an arrow into the air. So the poet breathed a song, shot an arrow. Okay. The poet does not know where the arrow fell. Yes or no? Do the poet know where the arrow fell at first? No, he doesn't know. About the two stanzas only. The poet does not know where the arrow fell. Yes.
The arrow flew slowly or swiftly. Here slowly means నెమ్మదిగా వెళ్ళడం, స్విఫ్ట్లీ అంటే క్విక్లీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందని చెప్పాను కదా. హియర్ so swiftly it flew, I know not where. Okay, so how the arrow flew? Swiftly. The arrow flew swiftly. Okay, next. The poet found the arrow stuck in an oak tree, broken on a meadow. Where the poet found the arrow? Stuck in an oak tree. Here you see, long afterward in an oak I found the arrow still unbroke. Stuck in an oak tree. Oak tree మీద ఇరుక్కుపోయింది ఆ కొమ్మల మధ్యలో ఆ arrow అనేది స్టక్ అంటే ఇరుక్కుపోవడం అనమాట. ఓకే, ద పోయిట్ ఫౌండ్ ద arrow stuck in an oak tree. So that is the correct option. And we have glossary here. You see, swiftly, happening or moving quickly. Happening or moving quickly, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనమాట. Breathed. Here in this poem, breathed అంటే sung అనమాట. Breathed in this poem, the meaning of breathed is sung. The third form of the verb sing, sang, sung. Breathed, breathed, breathed. Okay, breathed means sung. Keen observation అంటాం. కీన్ అబ్జర్వేషన్ అంటే ఏంటి? షార్ప్ అబ్జర్వేషన్, వెరీ షార్ప్, క్లియర్ అబ్జర్వేషన్ అని చెప్పి. కీన్ మీన్స్ షార్ప్. అండ్ నెక్స్ట్, unbroke. What is the meaning of unbroke? Unbroke in a piece. Break అంటే విరిగిపోవడం, అన్బ్రోకన్ అంటే unbroken విరిగిపోకుండా ఉండటం. Okay, so those are the meanings, and this is about your poem The Arrow and the Song. I hope you all had understand the poem and you do enjoyed the poem. And see you in the next video, students. Bye bye.